రోజుల క్రితం మొత్తం కాలిపోయింది, కంపెనీ కాలిపోయింది అన్నాం కదా. ఇదంతా ఇక్కడ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇది యాసిడ్ది 15-20 కిలో యాసిడ్ది. ఇది ఈ యాసిడ్ బ్యాగు. ఇట్లాంటి చాలా బ్యాగులు లోపల చాలా బ్యాగులు ఉన్నాయి. ఇట్లాంటి యాసిడ్ కూడా ఇది డేంజరు. ఇది పట్టుకో ఈ డేంజరు. మన వారం క్రితం ఆటో మీటింగ్ కలిపి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు లేరు. ఇక్కడ ఫ్యామిలీ ఆ రోజు కాలిపోయినప్పుడు కొంతమంది ఫ్యామిలీ లేరు. వాళ్ళ అరుష్టం ఏంటంటే లేరు కాబట్టి ఒకవేళ ఉంటే మాత్రము కాలి బూడిదైపోతుంటే అసలు ఏమైందమ్మా, ఎట్లా కాలిపోయింది, ఏంది ఇది? మీరు ఇన్నే ఉంటారమ్మా? నేను ఇక్కడే ఉంటా సార్. నేను మార్కెట్ మొన్న పోయినా మంట వచ్చిన నేను వచ్చే వరకు మా కిరాయిలో ఉన్న పక్కకే ఫోన్ చేసిన, అమ్మ ఇక్కడ మంట అవుతుంది ఎక్కడ మొత్తం ప్లాస్టిక్ ఏరియా ఉన్నా సార్, మొత్తం ఇతన అది సాల్వట్ అంటారా ఆ షెట్ ఇది అన్ని కెమికల్ ఉన్న డ్రామ్ చెత్తారం అన్ని ఉంటారు. మీకు हिंदी से చెప్పండి, తెలుగు కష్టపడకు. हिंदी में बोलो पूरा वो ड्राम सब रहता, केमिकल के ड्राम रहते सर, पूरा वो साल्वेट के रहते ड्राम, एमटीसी रहते, ये सब ड्राम रहता, पूरा वो प्लास्टिक का संची, पूरा कचरा पूरा इधर डंपिंग करते हैं, पूरा बोला डंपिंग पूरा कचरे कितना बदबू देखे ना सर, कितना बदबू है यहाँ पर सर रहता। यहाँ रहने में भी बहुत मुश्किल है। मतलब हमारा घर इधर है तो हमारे को तो रहना पड़ता है यहाँ पर, हम नहीं रहे तो फिर कैसा चलते, आपको बहुत परेशानी है। वैसा है। आपका घर किधर है? हमारा घर ये है, ऐसा है हमारे को। और अगर हमारा उसमें आदमी बच्चे छोटे बच्चे ये हो रहे तो जल जाते थे ना पूरा। इसमें भी वो टाइम में क्या था, शाम को टाइम था, बाजू में भी फैमिली चला गए थे मार्केट, हाँ बाजू में सब में फैमिली है, उसमें भी फैमिली है, उसमें भी फैमिली है, इसमें भी फैमिली है। ये पूरा स्क्रैप कंपनी पूरा प्लास्टिक पूरा लगाया सो है। वो रोज इतना था और बच्चे लोग घर में था, ये लेडीज भी घर में था। हम तो मार्केट गए थे, कैसा लगा नहीं लगा वो तो नहीं पता है। आए तो ऐसा फोन करे तो आए तो ऐसा समस्या था। मतलब वही घर में कोई पी के सो जाते, इधर वाला थोड़ा पी लेते, ड्रिंक डाल लेते, अगर वो डाल को सो गए तो जल जाते थे ना। जितना फायर इंजीनियर का भी फोन करे तो आ रहा है, हल्लू से आ रहा है ऐसा आए। फिर 2 तो लगे, फिर भी पानी कम पड़े, फिर तीसरा भी आए तो फिर अपना बाई बोलते ना सर, उसमें से पानी डालते रहे, छोटा बाई बोलते हैं ना, टैंकी है पानी के नीचे, उसमें से पानी अपना छिड़ते रहे, बाकी से चम्मच से ये सब से लगाते रह गए पानी। यही समस्या था। చూసినాం కదా ఇది పరిస్థితి. ఇక్కడ ఎట్లుందంటే పక్కన ఇల్లు ఉంటాయి. ఆమె తెలుగు రాదు, హిందీలో ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఎప్పుడు ఏమైతే తెలియదు, ఇక్కడ ఎప్పుడు ఏమైతే తెలియదు. మీ ఇల్లు ఇక్కడ మా ఇల్లు ఇదేనండి. ఎట్లుంటారమ్మా ఇట్లా 2-3 రోజుల కింద ఇక్కడ కెమికల్ డబ్బాలు మొత్తం నిల్వ చేసి కంప్లీట్ గా గాలిపోయింది. ఇది కెమికల్ డబ్బాలు యాసిడ్ పేపర్లు ఇవన్నీ డంప్ చేసిరు, కంప్లీట్ గా గాలిపోయింది. అదృష్టవశాత్తు మేము లేము ఇక్కడ. ఆ రోజు అదృష్టవశాత్తు ఇక్కడ లేము. అయితే మధ్యాహ్నం ఊరెళ్ళాము. ఆ రోజు గనక నైట్ ఉంటే ప్రాణ నష్టం కంపల్సరీ జరుగు. ఈ విధంగా జరిగిపోయింది. ఇదంతా డంప్ అయిపోయి ఈ విధంగా జరిగిపోయి అక్కడ కంప్లీట్ గా మంటలు వచ్చి ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ దర్వాజా, కిటికీలు, ఆ మీటరు కంప్లీట్ గా ఇల్లు మొత్తం కాలిపోయింది. 2-3 లక్షల నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం కూడా జరుగు. అదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు లేము మేము. అందుకని ఈ కంప్లీట్ గా ఈ కంపెనీలు మాత్రం ఉండొద్దు. ఈ రెసిడెన్షియల్ ఏరియా ఈ కంప్లీట్ గా ఈ కెమికల్ డబ్బాలు ఈ డస్ట్ మొత్తం పెట్టుకొని ఫైర్ అయిపోయి ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఫైర్ ఇంజన్ రానికి కూడా ఇబ్బంది పడ్డాం. ఫైర్ ఇంజన్ రానికి కూడా ఒక అర్ధ గంట సేపు ఫైర్ ఇంజన్ రానికి ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఈ రస్తా మొత్తం కంప్లీట్ ఇంట్లో మధ్యాహ్నం వరకు ఉన్నాము. ఊరెళ్ళినాము. అయితే ఆ రాత్రి లేము. ఆ రాత్రి ఉంటే మా ప్రాణాలు కూడా పోవు. రాత్రి లేము కాబట్టి మా ప్రాణాలు దక్కినాయి. లేకపోతే మా ప్రాణాలు కూడా అందులో ఇదైపోవు. కంప్లీట్ గా కాలిపోయింది. అక్కడ చూడండి, ఆ ఇల్లు కంప్లీట్ గా మొత్తం డ్యామేజ్ అయింది. ఈ విధంగా జరిగింది. ఈ టైప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అసలు వాస్తవానికి నిమ్మ చెట్టు కూడా కాలిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ చెట్టు కూడా కాలిపోయింది. ఈ ఇంట్లో ఈ ఓనర్ ఉంటాడు, ఇప్పుడు ఈ అన్న ఉంటాడు. ఈ అన్న ఆ టైంలో లేరు, ఫ్యామిలీ ఊరికి వెళ్ళి, లేకపోతే ఫ్యామిలీకి చాలా ఇబ్బంది అవుతుండే. ఆ స్థానికి మొత్తం కాలిపోయి లోపల ధర కూడా కాలిపోయింది. ముందుకు ఈ రకం మొత్తం కాలిపోవడం జరిగింది కంప్లీట్ గా. ఇది పరిస్థితి చూపెట్టినట్టయితే ఇల్లు మొత్తం కాలిపోవడం జరిగింది. మొత్తం ధర కాలిపోయింది, వైర్లు కూడా మొత్తం కాలిపోయినాయి. ఈ పక్కన కంపెనీ చేయబట్టి ఇల్లుకు ఫ్యామిలీ పక్కబోటి ఇల్లు, ఆ ముందు ఇల్లు, ఇది పరిస్థితి. మరి ఆ టైంలో ఏ ఊరికి వెళ్ళి అసలు ఎటు వేరు, ఎందుకని
మీ అదృష్టం చాలా బాగుంది. అదృష్టం తోటి ఏంటంటే గట్కేసారి వెళ్ళామండి, ఒక ఫంక్షన్ ఉంటే గట్కేసారి పోయినాము. మాకు ఈ పక్కన ఒక కాలనీ ప్రెసిడెంట్ ఫోన్ చేసిండు ఈ విధంగా జరిగిందని, ఇమ్మీడియట్లీ ఉరికొచ్చినాము. వచ్చిన తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్ లో వాటర్ అయిపోతే ఇంకో ఫైర్ ఇంజన్ రానికి ఒక అర్ధగంట సేపు టైం పట్టింది. ఎందుకంటే డంపింగ్ ఆల్రెడీ వచ్చింది, వాటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో ఫైర్ ఇంజన్ పిలిచారు. ఆ ఫైర్ ఇంజన్ రానికి కూడా ఒక అర్ధగంట టైం పట్టింది. అక్కడి నుంచి మీరు చూశారు కదా, కంప్లీట్ గా అదే విధంగా ఉంది. ఈ విధంగా కాలిపోయింది. మా అదృష్టం ఏంటంటే లేం కాబట్టి చెట్టు కూడా కాలిపోయినాయి, పచ్చడి చెట్లు మాడిపోయినాయి, చెట్టు మొత్తం మాడిపోయింది కంప్లీట్. నెమ్మది ఇది పరిస్థితి మొత్తం ఆగం అయిపోయింది. ఇది మొత్తం కాలిపోయింది, మొత్తం చూపెట్టండి. ఈ కంపెనీ ఏందో ఇక ఈ కథ ఏందో, అరే మొత్తం బర్బాద్ అయిపోయింది కదా. ఏం చేయాలనుకుంటారు అసలు పరిస్థితి? ఇక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి అది. కంపెనీలు మాకు ఒక 2-3 లక్షలు అయితే మా ఉద్దేశం ఏంటంటే సామాన్లు కాలిపోయినాయండి. అది కొద్దిగా వేరే వాషింగ్ మిషన్ అవి ఉండే అవన్నీ కాలిపోయినాయి. ఇంకోటి మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంపెనీలు కెమికల్ కంపెనీలు ఉండొద్దు. ఇది రెసిడెన్షియల్ ఏరియా, దూరం ఉండాలా. ఎప్పటికైనా ఈ రోజు జరిగింది రేపు జరగదు కంపల్సరీ, రేపు జరగక మానదు. ఇట్లాంటి కంపెనీలు ఉంటే ప్రాణాలకు నష్టం. ఈ కంపెనీ పర్మిషన్ ఉందా? లేదండి. ఎట్లా అసలు దీనికి ఏం పర్మిషన్ అండి? ఏదో రెసిడెన్షియల్ ఏరియా ఉండని కానీ మేము ఉంటున్నాము. ఇది ఏంది? ఇది ఇంత దారుణం ఇది. దీని వల్ల మేము 2-3 లక్షల రూపాయలు నష్టపోయినాము. మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఈ 2-3 లక్షల రూపాయలు మేము పేదవాళ్ళం నష్టపోయినాం కాబట్టి నష్టపరిహారం ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలు మాత్రం ఉండొద్దు. ఇక్కడ ఉన్న ఆవేదన, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు. ఎందుకంటే కంపెనీలు ఉండదు, కంపెనీలు దూరం ఉండాలి. వాస్తవానికి ఇల్లు ఇక్కడ మొత్తం ఏరియా మధ్యలో కంపెనీలు ఉన్నా కంపెనీలు పర్మిషన్ లేవు. ఇక్కడ ఇల్లీగల్ దందాలు నడుతుంటాయి. ఈ అడిగితే ఆ ఓనర్ వీళ్ళ మీద రివర్స్ అవుతారు. ఇప్పుడు చూసిన ఎంత చూసినా ఆ ఓనర్ వీళ్ళ మీద రివర్స్ అవుతుండు. అబ్ క్యా కరేగా కారో కుచ్ భీ కారో ఏ కారో ఓ కారో అని రివర్స్ మాట్లాడుతుండు. ఈ కంపెనీల పైన కానీ ఏరియా పైన కానీ ఇక్కడ ఉన్న కంపెనీల పైన అన్నిట్ల పైన మున్సిపల్ కమిషనర్ గా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క లైక్ చేయండి ఈ ఛానల్ ని. ఎవరికి ఇబ్బంది అయినా మా కేకే ఛానల్ మాత్రం మీ ఎంబడి తోడు ఉంటుంది. అదొక చూపిస్తూనే ఉంటాయి. ఏ బాధలు వచ్చినా ప్రతి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ. వాస్తవానికి పక్కన కాలిపోయింది. ఆ పక్కన నుండి పక్కన ఇది ఒక దీని వాల్యూ వచ్చి 3 లక్షల వాల్యూ. 3 లక్షల వాల్యూ. అదే లోపల ఈ తమ్ముడు వర్క్ చేస్తుండు, లోపల పని చేస్తుండు. ఒకసారి ముందుకు వెళ్దాము. లోపల ఇక్కడ పని చేస్తుండు. ఇదంతా పక్కనే కాలిపోయింది కాబట్టి ఇక్కడ పని చేస్తుండు. ఈ తమ్ముడు పని చేస్తుండు. తమ్ముడు కూడా చనిపోయేటోడు. ఇక్కడ సడన్ గా బయటకు వచ్చిండు. వెనకాల కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం ఒకసారి. ఈ మొత్తం ఇదంతా సైడ్ కూడా మొత్తం డంపింగ్. అంటే ఇంతకుముందు ఫస్ట్ మనం ఫ్యాక్టరీ పెట్టాం కాబట్టి ఆ ఫ్యాక్టరీ ఓనరే ఇదంతా ఇక్కడ మొత్తం డంపింగ్ కవర్లో చూపెట్టండి. ఆ కవర్లు మొత్తం ఇచ్చిన ఆడదాకా మొదలు స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు మొత్తం డంపింగ్ చేసారు. ఒకళ్ళు మధ్యలో లేకపోతే అది కూడా మొత్తం కాలిపోతుండే. ఇది పరిస్థితి చూడండి. ఈ రకంగా మొత్తం కాలిపోయింది కంపెనీ. దీని వాల్యూ వచ్చేసి 3-4 లక్షల వాల్యూ అట. ఇది కెమికల్ కంపెనీలలో వాడతారనమాట. ఫైబర్ ట్యాంక్ అంటారు దీన్ని. ఇది మనకి ఏంటంటే ఒక ట్యాంక్ చేస్తే ఒక 20,000 వస్తుంది. ఇది చేయడం వల్ల మనకి 3 months. నేను ఇక్కడ లోపలనే ఉన్నాను. ఇక్కడ లోపలనే ఉన్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడనే మా ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉంటాం. మేము మీరు మీ ఫ్యామిలీ ఇల్లనే ఉంటాము. చూసారు ఎంత ఘోరమైన పరిస్థితి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళే ఉంటారు. మొత్తం కాలిపోయింది. మరి టైంలో మీరు ఎటు వేరు? బయటకు వెళ్ళిపోయినాం. ఇక అన్ని మంటలు అంటుకోగానే ఇది మొత్తం కాలుతుంది. ఫైర్ వస్తుంది. మా బాబు వచ్చి చెప్పిండు ఫైర్ అవుతుందని చెప్పగానే మేము బయటకు వెళ్ళిపోయినాం. ఎంతమంది పిల్లలు? ఒకటే బాబు. మీరు బాబు ఇదంతా కాలిపోతే ఈయనే ఉన్నారు. ఇక్కడే ఉన్నాము. మై గాడ్, మీ అదృష్టం బాగుంది. బయటకు వెళ్ళి చాలా సార్లు చెప్పాను. కంపెనీ ఎవరిది? ఇప్పుడు ఈ పక్కన ఏదైతే ఫైర్ అయిందో ఇది కూడా ఇద్దరిది. నేను చాలా సార్లు చెప్పినాము. మొత్తం ఆ సంచులు అవన్నీ ఏవద్దని కూడా చెప్పినాము. ఇప్పుడు ఈ రేకులు లేకుంటే పరిస్థితి ఏంటంటే ఇది కూడా మొత్తం అంటుకుపోతుండే. ఇప్పుడు రేకుల వల్ల సేఫ్టీతో ఇదంతా ఆగిపోయి మొత్తం కాలిపోతుండే. మొత్తం అసలు ఎక్కడ సార్ ఇదంతా ఇవన్నీ చూడ ఒకసారి పైకి చూడండి. పైకి చూపండి. ఎవరిది? ఇది ఆఫీస్ బై ఓనర్. ఈ పక్కన ఫ్లాట్ ది. ఇది కూడా రెండేనే. ఆఫీస్ బై 2 రెండుకి ఇచ్చిండు. రెండుకి ఇచ్చి చాలా సార్లు చెప్పినాం ఆయనకి. అంతా మన డిస్మెంటల్ అయిన బాక్సెస్ ఈ కంపెనీలలో ఉంటాయి కదా, వేస్టేజ్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో తక్కువ కొనుక్కొచ్చుకుంటారు. ఇక్కడ స్టోరేజ్ చేసి ఒకటేసారి DCM లో తీసుకొని అమ్ముకుంటారు. నేను చాలా సార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా అట్లనే పెడుతున్నాను. చెప్పినా కూడా అట్లనే చేసినాడు. ఇప్పుడు లాస్ట్ వచ్చేసరి పరిస్థితి ఇది. దీని కాస్ట్ వచ్చేసి 3 లక్షలు. లోపల వచ్చేసి
కంపెనీ చూపెట్టండి అది. లోపల వచ్చేసి గోడలన్నీ పలిపోయినాయి. అక్కడ మనకి దీని వాల్యూ 3 లక్షలు. దీని వాల్యూ 3 లక్షలు. ఇప్పుడు అసలు డిస్మెంటల్ ఇది యూజ్ కూడా కాదు ఇది. ఈ పక్క వీళ్ళు ఏం చేసినారంటే కంపెనీ పెట్టుకున్నప్పుడు గోడలు కూడా కట్టుకోలేదు. ఆ ముంగట కూడా ఎలాంటి సేఫ్టీ లేదు సార్. కంపెనీ కాదు, ఎలాంటి సేఫ్టీ లేకుండా నడిపిస్తుందా? గోడలు పెట్టుకోలేదు అసలు. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు మా గోడలు వాడుకొని మా గోడలలోనే బిజినెస్ లక్షల కోట్ల రూపాయలు దందా చేస్తారు ఇక్కడ ఇల్లీగల్ గా. ఇలా ఇక్కడికి వచ్చి ఈ 200-300 గజాలలో పబ్లిక్ ని ఆగం చేసి అందరు బకరా చేసుకుంటా వీళ్ళు ఉంటే బెదిరించుకుంటా అక్కడి నుంచి ఇక్కడ దాకా. కంపెనీ అంటే కంపెనీలా కనిపించే కంపెనీ అంటే సేఫ్టీ ఉండాలి. ఇది కూడా ఎన్ని ఫీట్ల గోడ ఉంది? ఇది 4 ఫీట్ 5 ఫీట్ల గోడ ఉంది. ఈ గోడ ముంగట రేకులు వేసి ముందర చిన్న గేట్ పెట్టి మొత్తం డంపింగ్ నింపి చిన్న మడిగ కట్టి 5 మంది వర్కర్లను పెట్టుకొని ఇక్కడ ఉన్న గుర్రం చేసుకుంటా వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మీద రివర్స్ అవ్వడు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు పెట్టిరు. దీనిపైన చర్యలు తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఫ్యామిలీ ఎందుకంటే లైక్ చాలా మంది ఫ్యామిలీ మొత్తం బతికిపోయారు, బయటకు వెళ్ళారు. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఇక్కడ అన్ని కంపెనీల పైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది చాలా. కాలనీ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరు వచ్చారు, 20-30 స్టూడియోకి వచ్చారు. దాంతో అక్కడి ఇక్కడ చూపెట్టడం జరిగింది. దీని వెనుక ఇంకా అసలు ఏమున్నారు? వెనుక ఉండి ఎవరు ఇంతగానము ఇంత పట్టించుకోకుండా ఇప్పుడు కాలిపోయి గిన్నె ఇప్పటి వరకు దీనిపైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటి వరకు దీనిపైన సరైన చర్యలు తీసుకుంటారు. ఎందుకని తీసుకుంటారు, దేనికోసం తీసుకుంటారు అని కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది దీనిపైన. ఎందుకంటే చూసాం మనం ఇన్ని రోజులే కాలిపోయి ఎన్ని రోజులే కాలిపోయేది 3 రోజులు అవుతుంది. 3 రోజులు ఇప్పటికి 3 రోజులకు దీనిపైన ఎలాంటి చర్యలు లేవు. ఎందుకు చర్యలు లేవు? వాసానికి కాలిపోయిన తెల్లారి వచ్చి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గానీ టీం గానీ ఒక నాయకులు గానీ ఎట్లా కాలిపోయిందని ఎంక్వైరీ చేసి ఇదంతా తీపిచ్చే బాధ్యత ఎవరికి ఉంటది? మున్సిపాలిటీ కమిషనర్ గానీ లేకపోతే ఒక నాయకులకు కానీ ఇంత పట్టించుకోవాలి. పట్టించుకోకుండా ఫ్యామిలీ చచ్చిపోయినా కానీ పట్టించుకుంటే అర్థమైపోతుంది. మేము చూస్తాం ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు. ఈ 3 రోజులు మీరు అనొచ్చు కూడా. ఈ 3 రోజుల తర్వాత కేకే న్యూస్ వచ్చి వార్త చేస్తుందంటే మేము చూసినాము. ఎవరు వచ్చి మాట్లాడతారు, ఎవరు వచ్చి చేస్తారని మేము చూసినాము. కానీ ఎవరు అసలేరు అయ్యా. ఇది ఇక్కడ ఉన్న పట్టించుకోలేరు. ఫస్ట్ ఇక్కడ ఉన్న కంపెనీ చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.